ఆంధ్రప్రదేశ్లో మే నెల పింఛన్లు బ్యాంకుల్లో వేయాలని సీఎస్ నిర్ణయించారు. ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలన్న ఈసీ ఆదేశాలతో 2 నెలల నుంచి పింఛన్ల పంపిణీపై వివాదం కొనసాగుతోంది. ఏప్రిల్లో సచివాలయం వద్దే పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మే నెలలో కూడా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వలేమంటున్నారు సీఎస్ జవహర్ రెడ్డి. సిబ్బంది కొరత కారణంగా అది సాధ్యం కాదని తేల్చేస్తున్నారు. అదే టైంలో లబ్ధిదారులను సచివాలయాల వద్దకు రప్పించలేమని పేర్కొన్నారు. అందుకే మధ్య మార్గంగా ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్టు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం సుమారు 75% మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అవి వారి ఆధార్తో అనుసంధానమై ఉన్నట్టు గుర్తించింది. అందుకే వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనుంది. మిగతా 25% మందికి ఇంటి వద్దకు వెళ్లి అధికారులు అందజేయనున్నారు. దీనిని కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లో వేయటం వల్ల బ్యాంకుల్లో రద్దీ ఏర్పడి గందరగోళం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.